ఈ కేవ్స్ నేను ఎక్కడ పాస్ చేయకుండా చూపిస్తున్నాను. మొత్తం ఎంతవరకు వచ్చినా అంతవరకు అలా రెండు కంటిన్యూస్గానే కెమెరా పెట్టుకుని వెళ్తున్నాను. అసలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఇటువంటి కేవ్స్ని మనం చూడలేదు కదా ఎప్పుడు. చూస్తున్నారా ఏ టైప్ ఫామ్ అయ్యో, క్లీన్ షీట్. ఇది చాలా పెద్ద కేవ్స్ అండి. తెల్లగా మెరిసే లైమ్ స్టోన్ పర్వతాలు, వాటి లోపల నెమ్మదిగా చొరబడిన భూగర్భ జలాలు. వేల సంవత్సరాలు కాదు, లక్షల సంవత్సరాలుగా ఈ నీరు రాళ్లను కరిగిస్తూ కొత్త మార్గాలను సృష్టిస్తూ ఒక మహారాజ భవనం లాంటి గుహ సామ్రాజ్యాన్ని నిర్మించాయి. దాని గురించి వెంటిలేషన్ పెట్టడం వల్ల స్మెల్ లేదు అన్నమాట. కాకపోతే వాటర్ సీపేజ్ బురద మామూలుగా ఇది చూసారా, బురద. ముందుకెళ్తే వాటర్ కూడా ఉంది, షూస్ తీసుకుని వెళ్ళాలి. కేవ్స్ లోపలికి వెళ్తున్న కొద్దీ భలే వస్తున్నాయండి కేవ్స్. చాలా బాగున్నాయి కేవ్స్. మొత్తం ఈరోజు సండే కదా, మొత్తం స్కూల్ పిల్లలు. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ లోపల వాటర్ ఫాల్ అండి. సరే ఎక్కువ ఎలా జనరేట్ అవుతుందో. వాటర్ ఫాల్ ఇది పాతాళ గంగా అన్నందుకు ఇందులో పాతాళంలో నుంచి వాటర్ వస్తున్నారు. గుహల్లో ప్రయాణం ముగిసినప్పుడు బయటకు వచ్చే వెలుగు మనసును అద్భుతంగా తాకుతుంది. ఎందుకంటే లోపల గడిపిన ప్రతి క్షణం మనసును ఒక వేరే లోకానికి తీసుకుపోయి నిజ జీవితాన్ని మైమరిపిస్తుంది. బయటకు వచ్చినప్పుడు మాత్రం మనం మళ్ళీ ఈ ప్రపంచంలోనికి వచ్చామనే భావన వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇండియాలోని రెండవ అతిపెద్ద గుహల సమూహం అయినటువంటి బెలూమ్ కేవ్స్ని అయితే చూపించబోతున్నాను. బెలూమ్ కేవ్స్కి ముందుగా బనగానపల్లి నుంచి 30 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది. వెళ్ళేదారిలో మనకి ఓక్ జలాశయం అని కనిపిస్తుంది. ఈ జలాశయం గురించి పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, ఈ జలాశయానికి ఇప్పుడు మనం వెళ్ళబోయే బెలూమ్ కేవ్స్కి ఒక సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటనేది కేవ్స్లోకి వెళ్ళినప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి ఈ ప్రదేశం ఒకప్పుడు చిన్న చెరువుల సమూహం మాత్రమే. అలాగే ఇది ఒక పెద్ద లోయ ప్రాంతం. చుట్టూ గ్రామాలు కూడా ఉండేవి. చుట్టూ ఉన్న యాగంటి పర్వతాల నుండి నీరు నిశ్శబ్దంగా ఈ ప్రాంతంలోకి ప్రవహించడం వలన ఎప్పుడు ఈ ప్రాంతంలో నీరు ఎక్కువగా ఉండేది. దాన్ని ఆసరాగా చేసుకొని ఈ జలాశయాన్ని నిర్మించడం వలన ఈ ప్రాంతంలోని నీటి వనరుల్ని నిలపగలిగారు. బ్యాక్ వాటర్స్లో చాలా వరకు గ్రామాలు మునిగిపోయి ఆ విజువల్స్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. ఓక్ జలాశయానికి దగ్గరలోనే ఉంటాయి ఈ బెలూమ్ కేవ్స్. పర్యాటక పరంగా ఒక బుద్ధుని విగ్రహం కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. ₹40 ఎంట్రీ టికెట్తో ఈ గుహలోకి వెళ్ళొచ్చు. మేఘాలయలో ఉన్న క్రెమ్లియత్ కేవ్స్ తర్వాత ఇండియాలోనే రెండవ అతిపెద్ద కేవ్స్గా ఈ బెలూమ్ కేవ్స్ని పిలుస్తారు. 3.2 కిలోమీటర్లు ఎంత ఉంటాయి ఈ కేవ్స్. ప్రశాంతంగా కనిపించే ఈ పొలాల మధ్య నేల కింద దాగి ఉంది దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద భూగర్భ గుహ వ్యవస్థ. ఇవి సాధారణ గుహలు కాదండి, భూమి యొక్క లక్షల ఏళ్ల చరిత్రని మౌనంగా మోసుకుంటున్న ఓ జీవంత గ్రంథం. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానన్నది లోపలికి వెళ్తున్న కొద్దీ మీకే అర్థమవుతుంది. చూస్తున్నారా ఏ టైప్ ఫామ్ అయ్యో, క్లీన్ షీట్. ఇది చాలా పెద్ద కేవ్స్ అండి. నిజంగా ఎక్సలెంట్గా ఉన్నాయి కేవ్స్ మాత్రం. ఆల్మోస్ట్ రీసెర్చ్ ప్రకారం 3.6 కిలోమీటర్ల లెంత్ అంట. ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ కేవ్స్. లోపలికి వెళ్తున్న కొద్దీ వస్తుంది చూసా, లైటింగ్ అది కూడా పెట్టారు, భలే ఉంది. మొత్తం టాప్ క్లీన్ షీట్. లైమ్ స్టోన్ కేవ్స్, ఇంకెక్కడ లైమ్ స్టోన్ ఉంటే ఇంక అక్కడ కేవ్స్ ఇలాగా ఏర్పడుతూ ఉంటాయి. కానీ చెట్లు వేర్లు ఎలా వస్తాయి చూసారా, ఇంకా పైన చూడండి చెట్లు వేర్లు మొత్తం కిందకి దిగిపోయి లోపలికి వాటర్ కోసం. చూద్దాం ముందుకెళ్ళి. లోపల నుంచి వచ్చిన వాళ్ళంతా బురదతో వస్తున్నారు, చూడాలి. షూ ఇప్పుకొని వెళ్ళాలో అలా లోపల ఇప్పుకుందాం అన్నదే లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. తెల్లగా మెరిసే లైమ్ స్టోన్ పర్వతాలు, వాటి లోపల నెమ్మదిగా చొరబడిన భూగర్భ జలాలు. వేల సంవత్సరాలు కాదు, లక్షల సంవత్సరాలుగా ఈ నీరు రాళ్లను కరిగిస్తూ కొత్త మార్గాలను సృష్టిస్తూ ఒక మహారాజ భవనం లాంటి గుహ సామ్రాజ్యాన్ని నిర్మించాయి. బ్రిడ్జెస్ వేసి అబ్బా సూపర్. లోపల చాలా బాగుంది మొత్తం అంతా. నడ్డం వాకింగ్ చాలా బాగుంది ఇక్కడ.
బెలూమ్ గుహలో ఇవాళ మనకు ఒక టూరిస్ట్ స్పాట్గా కనిపించిన భూగర్భ నీరు లైమ్ స్టోన్ల మధ్య జరిగిన సహజయోద్ధ ఫలితమే ఈ గుహల నిర్మాణం. మీకు చాలా వీడియోస్లో చెప్పాను, జియాలజీని అర్థం చేసుకుంటే ఎంత పెద్ద భూగర్భ నది ప్రవేశం గుండా ప్రవహించకపోయి ఉండుంటే ఎంత పొడవాటి గుహలను ఏర్పరచగలిగింది. బ్రిటిష్ అన్వేషకులు మొదట్లో ఈ గుహలను చేరినప్పుడు వాళ్ళు చూసిన దృశ్యాలు శాస్త్రవేత్తలను సైతం భయపెట్టాయంట. ఎండిపోయిన కట్టెలు, అగ్గిపుల్లల బూడిద, కదలకుండా పడి ఉన్న మట్టి పాత్రలు, మరికొన్ని ఎముకలు. ఇవి ఇక్కడ ఎవరో చాలా సంవత్సరాల పాటు జీవించారని సూచిస్తాయి. అది ఎవరు, ఎప్పుడు అనేది రహస్యంగానే మిగిలింది. బెలూమ్ గుహల భూగర్భ జలాల మార్గం యాగంటి, ఓక్ రిజర్వాయర్ ప్రాంతాలతో పాక్షిక సంబంధం ఉండే అవకాశం ఉంది. అది పూర్తిగా నిర్ధారించలేకపోయినా భూగర్భ జలాల ప్రవాహ దిశలు మాత్రం అలానే చెబుతున్నాయి. ఎందుకంటే ఇది మొత్తం కార్ట్స్ లైమ్ స్టోన్ బెల్ట్కి చెందిన ప్రాంతం కాబట్టి. కొద్దిగా జియాలజీని అర్థం చేసుకుని ఈ చుట్టుపక్కల జియాలజికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ గుహలు ఎలా ఫామ్ అయ్యాయో తెలుసుకోవచ్చు. అందుకే మీకు మొదట్లో ఓక్ రిజర్వాయర్ని చూపించాను. అందులో ఉండే నీటికి ఈ కేవ్స్కి సంబంధం ఉందని. గుహల లోపల మొత్తం చీకటిగా ఉన్నాయండి. కొన్ని ఏరియాలోనే కొన్ని వాటర్ సీపేజ్ అవ్వడం వల్ల బురద ఎక్కువ వచ్చేసింది లోపలికి. వెంటిలేషన్ పెట్టారు కదా, వెంటిలేషన్ పెట్టడం వల్ల ఏంటంటే స్మెల్ అది ఏం లేదు. మనం ఏ కేవ్స్ చూసినా, బొర్రా కేవ్స్ లాంటి వాటిలోనే ఎక్కువ డబ్బిల స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట. బట్ ఇక్కడ అది లేదు. ఇక వెంటిలేషన్ పెట్టారు. చాలా లాంగ్ గుహలు కదా, వెంటిలేషన్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. అందు గురించి వెంటిలేషన్ పెట్టడం వల్ల స్మెల్ లేదన్నమాట. కాకపోతే వాటర్ సీపేజ్ బురద మామూలుగా ఇండేషన్ చూసారా, బురద. ముందుకెళ్తే వాటర్ కూడా ఉంది, షూస్ తీసుకుని వెళ్ళాలి. చూద్దాం, ఇంకొక రూట్ ఉంది, ఆ రూట్ నుంచి వెళ్ళి అటుపక్క రావచ్చని చూద్దాం. ఇదిగో ఈ రూట్లోంచి వెళ్దాం. ఓ ఫ్యాన్ ఆన్ చేసే సౌండ్ వస్తుంది కదా, ఎయిర్ లాగుతుంది, జారుతుంది, చాలా జాగ్రత్త చూసుకోవాలి. మామూలుగా లేదు నాయన, జారిపోయామా మామూలుగా ఉండదు. జారితే మొత్తం పట్ల నాశనం అయిపోతాయి బురదలో. లోతు బురద, మొత్తం ప్యూర్ బురద. కేవ్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయండి. స్మెల్ లేదు, ఏమీ లేదు, చాలా బాగున్నాయి. బట్ ఏంటంటే బురద మాత్రం మామూలుగా లేదు, భయంకరమైన బురద. దీనికి ఎవరు కంట్రోల్ చేయలేరు ఈ బురదని. ఎందుకంటే కేవ్స్లో కదా, వర్షాకాలం అంతా అయిపోయిన తర్వాత ఎండాకాలంలో వస్తే మంచిగా ఈ బురద అది ఉండదు, అప్పుడు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే ఫుల్గా అంత బురద, భయంకరమైన బురద. షూ అది రావద్దు, చెప్పులు వేసుకొని రావద్దు, పైన వదిలేసి వచ్చేయడం బెస్ట్ నాకు తెలిసి. కేవ్స్ లోపలికి వెళ్తున్న కొద్దీ భలే వస్తున్నాయండి కేవ్స్, చాలా బాగున్నాయి కేవ్స్. మొత్తం ఈరోజు సండే కదా, మొత్తం స్కూల్ పిల్లలు దగ్గర ఒక 150-200 మంది స్కూల్ పిల్లలు వచ్చారు. కేవ్స్ పల్లె ఉంది. లోపలికి వెళ్తున్న కొద్ది వస్తూనే ఉన్నాయి. ఇక సూపర్ ఉన్నాయి కదా, చాలా పెద్ద కేవ్స్. మన ఇండియాలోనే సెకండ్ లాంగెస్ట్ అంటే ఆలోచించండి ఎంత లోపలికి ఉన్నాయో. ఇంకా కొంతవరకు బ్లాక్ చేశారు మరి ఎక్కడికక్కడ. ఈ కంచె ఇవి వేసేసి అన్ఎక్స్ప్లోర్డ్ అన్నమాట. ఇవి ఈ లోపలికి వెళ్తే ఉంటాయి. ఇంకొక డేంజర్గా ఉన్నాయి కదా, రోడ్ సరిగా లేదు, అందు గురించి వీటిని హోల్డ్ చేశారు. సో ఇప్పుడు మనం ఇటు నుంచి ఓపెన్లో ఉంది, ఇటు నుంచి వెళ్దాం ముందుకి. ఇక మనకి ఎట్టప్ ఇది చెప్పేసాను. మొత్తం బురద, మామూలుగా లేదు బురద. చూడండి, రాక్స్ అవి చాలా క్లీన్గా ఉన్నాయండి. ఇక బ్లాక్ కలర్ గ్రానైట్ టైప్ స్టోన్ మాట. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది అవి పడవు, అంత ఈజీగా పడవు. ఈ రాక్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అలాగే ఉంటాయి. ఇవి వాటర్ టచ్ అవ్వకుండా ఉంటాయి. చూడండి, గ్రానైట్ స్టోన్ లోపలికి ఉన్నాయండి. అలా కేవ్స్ వెళ్తున్న కొద్ది వస్తూనే ఉన్నాయి కేవ్స్. ఇలా చూసారా, పైన కూడా బాగుంది. ఇదిగో గాలి వస్తుంది, ఫ్యాన్ ఆన్ చేశారు కాబట్టి. ఇది ఫైనల్ ఎగ్జిట్.
ఇదండి ఫైనల్ పాయింట్. ఇంకా లోపలికి ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్తే ఇక ఈ బొక్కలోంచి ఇదిగో ఇంకా ఉన్నాయి, వెళ్ళొచ్చు. దానికి ఇటు క్లోజ్ చేసారు. ఇంకా లోపలికి ఉన్నాయి, ఇక్కడ కేవ్స్ లోపలికి ఉన్నాయి. బట్ అక్కడికి ఇది క్లోజ్ చేశారు. సో ఈ సన్నటి దారిలోంచి వెళ్ళొచ్చు మనం. లాగుండే వాళ్ళు అయితే కష్టం. సో మనం పర్లేదు, వెళ్ళొచ్చు. తగులుతూ ఉంటే టంగుమని తగిలింది ఇప్పుడే. నాకు టోపీ ఉంది కాబట్టి సరిపోయింది. ఇది వెళ్దాం. ఇంకా ఉన్నాయి కేవ్స్ లోపలికి ఉన్నాయి, ఇల్లు కొద్ది వస్తూనే ఉన్నాయి. బా సూపర్ అండి, చాలా బాగుంది. ఇక్కడ ఇవన్నీ ఏవో ఆర్టిఫిషియల్ సెట్టింగ్లు వేస్తారు చూసారా, అలా ఉన్నాయి. ఈ పాతాళ భైరవ సినిమాలోని ఆర్టిఫిషియల్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, అలా అనిపిస్తుంది నాకు. ఇదిగోండి ఇక్కడ నుంచి 2 రూట్లు ఉన్నాయి. వాళ్ళు సజెస్ట్ చేశారు మనకి ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళమన్నారు. ఫస్ట్ లెఫ్ట్కి వెళ్తే, కిందకి వెళ్తే పాతాళ గంగ. ఇది అవుట్ అని రాశారు, ఎక్కడికక్కడ బయటికి దారి అని కూడా రాశారు. సో ఫస్ట్ మనం వాళ్ళు చెప్పినట్టు ఇటు నుంచి వెళ్దాం. ఇక్కడ ఏదో ఉందండి, బాగుంది లొకేషన్. మాయా మందిరం ఉంటుంది. మాయా మందిరం ఉంటుంది, ఇక చూడండి, మాయా మందిరం. ఇప్పటికి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వచ్చేసామండి లోపలికి. ఇంకా ఉన్నాయి. ఇదంతా కనిపిస్తుంది చూసారా. అది అటు మాయా మందిరం వెళ్ళింది కదా. ఇప్పుడు ఇటుపక్క కోటిలింగాల అది ఏదో ఉందంట, వెళ్దాం లోపలికి. చాలా చూడండి, అంత చాలా షాపుగా ఉంది కదా. చూడండి, ఇది ఏదో ఆర్మీ బంకర్స్ లాగా ఉన్నాయి. కోటిలింగాలకి స్టార్ట్ అయింది. ఇదండి కోటిలింగాలకి వెళ్ళే దారి ఇది. ఈ కేవ్స్ నేను ఎక్కడ పాస్ చేయకుండా చూపిస్తున్నాను. మొత్తం ఎంతవరకు వచ్చినా అంతవరకు అలా 2 కంటిన్యూస్గానే కెమెరా పెట్టుకుని వెళ్తున్నాను. అసలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఇటువంటి కేవ్స్ మనం చూడలేదు కదా ఎప్పుడు. చూడండి ఇవన్నీ వెళ్తున్నాయి. చూడండి, ఇటు నుంచి రావాలన్నమాట. ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ లోపలికి వచ్చామండి. సౌండ్ వినిపిస్తుంది చూసారా, ఫ్యాన్ సౌండ్ మాట. మొత్తం ఎయిర్ని లోపలికి పంపిస్తున్నారు. అంటే ఇంత లోపలికి డైరెక్ట్గా న్యాచురల్గా వదిలేస్తే మనకు కష్టం. కొంతమంది డ్రిల్ చేసి ఒక పైప్ పెట్టి ఆ పైప్లోంచి గాలి పంపిస్తున్నారు అనమాట. ఇదిగో చూడండి, కనిపిస్తుందా, గాలి ఫుల్ కొడుతుంది మొహానికి. ఇక్కడే కూర్చోలేకపోతుంది అంతా. ఇక్కడే ఫుల్ చెమట్లు గాలి వస్తుందన్నమాట. ఇది కోటిలింగాల పాయింట్ అంటే ఇది. ఇక మొత్తం వాటర్ డ్రాప్లెట్స్ పడి ఇవి ఇలాగా షేపుల కింద చెక్కినట్టు పడ్డాయన్నమాట. ఇదే లాస్ట్ పాయింట్ అనుకుంటా ప్రస్తుతానికి. ఎక్స్ప్లోర్ చేసిన వాటి వరకు ఇంతే ఉన్నాయి. ఇక్కడి నుంచి అలా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఆల్మోస్ట్ ఇంకా అటు ఇంకా చీకటిగా ఉంది. మరి ఇంకా అటు ఎవరు వెళ్ళట్లేదు. మనం ఇంకా ఏం వెళ్తాం, లైటింగ్ కూడా లేదు. సో ప్రస్తుతానికి ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అవుదాం. ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ వరకు వచ్చాము. చాలాసేపు నడుస్తున్నాం. 1 అవర్ నుంచి నడుచుకుంటూనే వస్తున్నాం లోపల కేవ్స్లో. ఇంకేముంటాయి, ఇంకా వెళ్ళే కొద్ది ఇంకా ఇలాగే ఉంటుంది నాకు తెలిసి. కానీ ఇప్పటి వరకు వచ్చిన రూట్ మాత్రం ఎలాగ ఉంది. లైటింగ్ కరెక్ట్గా, ఆ లైటింగ్ సెట్టింగ్స్, కేవ్ షేప్స్ అవన్నీ మాత్రం భలే కనిపించాయి కదా. కంపల్సరీ కర్నూలు వచ్చిన వాళ్ళు కానీ, బనగానపల్లి నంద్యాల వచ్చిన వాళ్ళు కానీ టైం చూసుకొని ఏం మిస్ అయినా పర్లేదు, కానీ ఈ కేవ్స్ మాత్రం అసలు మిస్ అవుతాయి. మంచి మీకు అడ్వెంచరస్గా చేయాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది మంచి టూరిస్ట్ స్పాట్ అండి. ఇప్పుడు లాస్ట్ ఎగ్జిట్కి మనం ఇలా ఒక చిన్న స్టేర్ కేస్ ఉంది. ఈ కేసులోంచి దిగొచ్చు అంట కిందకి.
బాబాయ్ చాలా కంజెస్టెడ్ ఉందండి, మొత్తం బురద, మామూలుగా లేదు బురద. ఉడికమ్మ బాగా కంజెస్టెడ్ అండి. ఇక అస్సలు సన్నంగా ఉన్న వాళ్ళు రావాలి, లేకపోతే పైనుంచి వెళ్ళిపోవచ్చండి. కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళు మాత్రం పైనుంచి వెళ్ళిపోండి. ఉందండి, వచ్చేసాం. పాతాళగంగ లోపల వాటర్ సౌండ్ వస్తుంది కానీ జారితే నడుము ఇరిగిపోద్ది, మామూలుగా కాదు. చాలా జాగ్రత్తగా అడుగులు వేసుకుని ఉంటే వెళ్ళాలి. సో వెల్ సపోర్ట్ తీసుకొని కింద వాటర్ సౌండ్ వస్తుందండి. ఎగ్గు జారిపోతుంది, స్టెప్ ఉండట్లేదు, సప్పని జారుతుంది. వాటర్ వాటర్ వస్తుంది. అమ్మో, ఈ పాయింట్ గురించి వచ్చామండి. హైలైట్ భూమి లోపల వా ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ లోపల వాటర్ ఫాల్ అండి. సరే ఎక్కువ ఎలా జనరేట్ అవుతుందో. ఇదిగో వాటర్ ఫాల్, ఇది పాతాళగంగ అన్నందుకు నేను పాతాళంలో నుంచి వాటర్ వస్తుంది. అదిగో అక్కడ ఎక్కడి నుంచో వస్తుంది వాటర్, ఫిల్టర్ అయ్యి ప్యూర్ వాటర్ వస్తుంది. పాతాళగంగ ఇంకా ఫైనల్ పాయింట్ ఇది. ఇక్కడి నుంచి మళ్ళీ చలో పైకి వెళ్ళిపోవడం. ఇదండి ఫైనల్ ఎగ్జిట్. ఇది మనం వచ్చిన రూట్ కాదు, ఇది వేరే రూట్. మనం పైనుంచి వెళ్ళాం. పైనుంచి వెళ్ళి రిటర్న్ ఆ పాతాళగంగ చూసుకుని స్టెప్స్ దిగాం కదా, పాతాళగంగ చూసుకుని రిటర్న్ నుంచి ఇటు నుంచి వెళ్తున్నాం అన్నమాట. రిటర్న్ చూడండి, ఎక్కడి నుంచి పోతాల ఏమైనా కలర్లే. ఇవి చాలా జాగ్రత్త చూసుకోవాలి. కొద్దిగా హైట్ ఉన్న వాళ్ళకి ఇవి తగిలేస్తాయి. ఇవి పైన ఇప్పటికీ నాకు 2-3 సార్లు టంగ్ అని తగిలింది. క్యాప్ ఉంది కాబట్టి సరిపోయింది. అందుకే నేను క్యాప్ పెట్టుకుంటాను. క్యాప్స్ ఈ కేవ్స్లోకి వచ్చినప్పుడు కంపల్సరీ నేను క్యాప్ పెట్టుకుంటాను. కానీ కొద్దిగా అది ఇంపాక్ట్ నుంచి తగ్గిస్తుంది అన్నమాట, గట్టిగా తగలకుండా. ఎందుకంటే ఈ రాక్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, తగిలిందంటే ఇడిపోద్ది తల, అంత డేంజర్ ఉంటుంది. అవుట్ మాకు ఎక్కడెక్కడ ఇండికేషన్ ఇచ్చారులేండి, ఏం పర్లేదు. ఇందులోంచి అలాగా మామూలుగా జారట్లేదండి వెనకతల పాపం వాళ్ళందరూ. అడుగు నుంచి అడుగు తీసి అడిగేద్దాం అంటే సపోర్ట్ లేకుండా అయిపోతుంది. చాలా మడ్ బురద, ప్యూర్ మాట, ఇంకా జారిపోయే టైప్ బురద. ఇదిగో కనిపిస్తుంది కదా బురద, మొత్తం బురద. అందరూ నీళ్ళు వస్తున్నారు పట్టుకుంటూ. ఉంది ఫైనల్గా ఫినిష్ అయిందండి. ఇది మన గెటప్. బురద అంతా బురద నుంచి పైకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని ఇంకెళ్ళాలి. మంచి ఎక్స్పీరియన్స్ పోతా పని. కానీ గుహల్లో ప్రయాణం ముగిసినప్పుడు బయటకు వచ్చే వెలుగు మనసును అద్భుతంగా తాకుతుంది. ఎందుకంటే లోపల గడిపిన ప్రతి క్షణం మనసును ఒక వేరే లోకానికి తీసుకుపోయి నిజ జీవితాన్ని మైమరిపిస్తుంది. బయటకు వచ్చినప్పుడు మాత్రం మనం మళ్ళీ ఈ ప్రపంచంలోనికి వచ్చామనే భావన వస్తుంది. నిజంగా ఈ బెలూమ్ కేవ్స్ ఎక్స్పీరియన్స్ మాత్రం నిజంగా చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనకి ఇప్పటివరకు వినలేదు నీ పేరు బెలూమ్ కేవ్స్ అని. ఇంత మంచి టూరిస్ట్ స్పాట్ మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలుకి నంద్యాలకి మధ్యలో ఉంది. సో ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ కేవ్స్ అంటే గ్రేటే కదా మరి. ఆల్మోస్ట్ కర్నూలు దగ్గరలో ఉన్నానండి. 10-15 రోజులు అవుతుంది ఇంటి నుంచి వచ్చి. ఎప్పుడు ఇంటిని వదిలిన రోజులు బయటనే ఎక్కడ లేను, అంటే టూరిజం పర్పస్లో, జాబ్ కాకుండా. ఫస్ట్ టైం బైక్ మీదే ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. అలాగా మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళగలనో వెళ్తానండి. ఎందుకంటే ఇటువంటి ఛాన్సెస్ లైఫ్లో ఒకసారి వస్తాయి, టైం కూడా. సో అటువంటి టైం నాకు ఇప్పుడు వచ్చింది కాబట్టి మ్యాక్సిమం చూడగలిగినన్ని ప్రదేశాలు చూడడమే నా టార్గెట్. ప్లస్ బ్లాగింగ్ చేసుకుంటూనే వెళ్తాను, మీకు అందరికీ చూపిస్తాను. ఎలా ఉందండి వీడియో? నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.